పిచ్చోడా పక్షులు దొరుకుతాయని నీ ఒంటి మీద ఉన్న మాల వేసా వస్త్రం వేసావు కదా, మంచిగా నీకు కావాల్సింది అనే ఇల్లాలు కాదు, ఏదైనా చేసే ఇల్లాలు కాదు, ఏదైనా చెయ్యలే. నాదా దిగులు పడకు, కాలం కలిసి నాలేదు, బాధపడకు, ఇదిగో అని కనపట్టుకున్న చీరలో సర్వాధించినటువంటి ఇల్లాలే, ఇలాంటి ఇల్లాలు వదిలిపోవన్నా అని 4 అడుగులు వేసి మళ్ళీ వచ్చి తన మొక్క చూస్తూ ఏడుస్తున్నాడు. ఎన్ని కష్టం నీకు, నన్ను చేసుకోవడం వల్ల ఎన్ని కష్టాలు నీకు, ఇన్ని బాధలు నీకు, నీకు ఈ బాధ పడనివ్వనేమో, ఇన్ని కష్టాలు పడనివ్వనేమో, నిన్ను నీవు వదిలిపోతే నీవు నీ తల్లి ఆయనకి వెళ్ళిపోతావు, అక్కడైనా సుఖాన్ని ఉంటావు. ఇదే నిర్ణయం ఖచ్చితంగా అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా నేను వదిలేసి వెళ్తాను అని మరొక 4 అడుగులు ముందుకు వేశాడు. గబగబా లేచాడు, ముందుకు నడిచాడు. నడిచి 10 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ హృదయం కొట్టుకుంది, మళ్ళీ వచ్చి ఆధార వద్ద కూర్చున్నాడు. కూర్చొని ఏమి సమయంకి, ఏమి ప్రారంభమైంది, ఏమి చేసిన పాపం ఇది, పాపం చేస్తే నా వల్ల నువ్వు బాధపడనా, నీకు కష్టమా, ఏమి సుకుమారమైన పాదాలు, అంతఃపురాలలో తిరగాల్సిన పాదాలు, ఈ పాదాలు పెట్టుకోవాల్సిన మంచిగా ఆభరణాలకి వారి పాదం ఏమైంది, నలిగిపోతుంది. సుకుమారమైన పాదాలు ఈ అడవిలో, ఈ నాళ్ళల్లో, ఈ ముళ్ళల్లో నడిపిస్తున్నాను నేను, ఈ విధమైనది నీ బాధ అని పాదాలు చూసి ఏడుస్తున్నాడు. నన్ను ఏడుస్తూ ఆ రకంగా శీలవతి నన్ను నమ్మి నిద్రపోతున్నది, నేనున్నానని నిద్రపోతున్న భార్య పక్కన నేనున్నానని 10 రోజుల్లో తిరగబెట్టాడేమో, ఆహారం లేదు, అలసిపోయినది. పక్కన అన్నటువంటి ధైర్యంతో ఆ అడవిలో పాడుపడుతున్నటువంటి ఇంటిలో చీటిని తలగడగా పెట్టుకొని ఒక వర్చస్సు కందిపోయిందని, ముఖం ఎంత తీర్చుకుంటూ ఉండాలి, రాణి ఒక వాసన, ఆ ముఖంలో ఇవాళ కలలేదు. భర్త పక్కన ఉన్నాడన్న భావనతో నిద్రపోతున్నావు దమయంతి, నిన్ను పిలిచి ఎలా వెళ్ళగలను, రాని నిన్ను పట్టుకొని ఈ అరణ్యాల వైపు ఎలా తిరగగలను, ఎలా నేను ఇంకా కష్టపెట్టగలను అని ఆయన ఏ నిర్ణయం తీసుకోలేకుండా విమర్శపడుతున్నాడు, బాధపడుతున్నాడు. నలుడు ఏమి సుకుమార్యమైంది, ఎలాంటి సుకుమార్యం ఉన్నావు నీవు, చివరకు నాకు ఇంత హేళనైతే కూడా ఓ శీలవతి, పరమ పతివ్రత, ఓ సంతానవతి చెప్పు అంటున్నాడు. ఓ శీలవతి, ఓ పరమ పతివ్రత అంటే పతిని వ్రతంగా భావించుకుని వెళ్తున్నదానా, ఎప్పటి నుండి నీ మనస్సులో నా రూపం తెలిసినప్పటి నుండి కాదు, నా గురించి తెలిసినప్పటి నుండి, నరుడనే వాడి గురించి తెలిసినప్పటి నుండి నేనే పతిని అనుకోని నిత్యవ్రతం పట్టుకున్నదానా, ఓ మహాపతివ్రత, అంత దేవతలే వచ్చి విప్పాలు వచ్చి చేసుకుంటానన్నా కాదనుకొని ఒక్కసారి నా మనస్సులో నలుగురి నేను నిన్నే పతిగా భావించిన దాన్ని ఇప్పుడు నేను ద్రోహం చేయమంటావన్న మనస్సుకు అన్నవు మహాపతివ్రత, ఓ శీలవతి, ఓ సంతానవతి, నాకు సంతానం ఇచ్చి నా వంశాన్ని ఉద్ధరించినటువంటి ఓ సంతానవతి, ఇలాంటి నేను వదిలిపెట్టుకోవాల్సింది అని ఒక మాట అనుకొని మరొక మాట, ఇలాంటి మహాపతివ్రత, ఇలాంటి శీలవతి, ఇలాంటి సంతానవతినా నేను ఈ అడవిలలో తిప్పాలి, నాతో పాటు కష్టపెట్టాలా అని ఒక మారు బాధపడుతున్నాడు. ఒక మారు అలా అనుకుంటున్నాడు, ఒక మారు ఇలా అనుకుంటున్నాడు, వదలలేక పోలేక రాలేక ఇల్లు పడుతున్నాడు. నలుడు ఇల్లు పడుతూ అయ్యో సకల సుఖనములు కలిగిన భార్య, ఇటువంటి దానిని, ఇటువంటి పురాణ్యములో ఒక్క దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమా చాలా దారుణం కాదా అని అనిపిస్తుంది నలుగురి. కానీ నీవు ఈమె పక్కన ఉంటే, ఈమె ఇలాగే అరణ్యంలో తిరుగుతుంటే ఈమెను కష్టపెట్టడం తప్ప నేనేమి ఈమెను సుఖపెట్టలేదు. నేను పక్కన లేకపోతే కనీసము పుట్టింటికైనా వెళ్ళి ఇష్టపడుతుంది, కాలం కలిసి వస్తే అప్పుడే మరల భార్యను కలుసుకోవచ్చు అనుకున్నాడు నలుడు. అనుకొని తప్పదు, ఈ సమయంలో నా భార్యను విడిచిపెట్టేస్తామన్న ఆలోచన ఒకవైపు,
విడిచిపెట్టకూడదన్న ఆలోచన ఒకవైపు ముసురుకుంటూ ఉండగా నలుడు ఆమెను విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని వెళ్ళకూడదు, మళ్ళీ ఆలోచన వెళ్ళన్నా వద్దా, మళ్ళీ కూడా వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ పరుగు వచ్చాడు. చక్కలే పడిపోయాడు. అది పక్కన పడిపోయాడు. ఎలా వదలం నేను అలా ఎలా పక్కన వెళ్ళాను. ఎంత కాలం చూడండి, నలుగు యొక్క వేదన ఎంత ఉందో. మగాడి కదా, మగాడి వేదన బయటకు రాదు. లోపల తెచ్చుకుంటాడు మగాడి కూడా మనసు ఉంది, కానీ కర్కశంగా ఉంటుంది. మగాడి మనసు ఎప్పుడు బయటపడదు. తను ఏడ్చాడు అంటే ఎంత బలహీనమైన పరిస్థితులు ఏడుస్తారో గుర్తుపట్టాలి. ఎంత బాధ కలిగినా, ఎంత కష్టం కలిగినా, ఎంత ఇబ్బంది కలిగినా చూడు ఎలా ఏడుస్తున్నాడు. ఇక్కడ నన్ను ఎంత బాధపడుతున్నాడు. అలాగే మన కుటుంబాలలో కూడా భర్తలు అంతే. వాళ్ళు ధైర్యంగా ఉంటేనే ఆ ఇల్లు నిలబడుతుంది. కష్టం వచ్చినప్పుడు ఆ ఫోన్లేవే పోదవైంది, ఇది కాకుండా ఇంకోటి వస్తుందిలే అని అన్నప్పుడు ఏమనుకుంటారు, వీడి జీవితం మీద పట్టు లేదు. ఎలా మాట్లాడుతున్నాడో చూడు, ఎలా తీసుపరిస్తున్నాడో చూడు, వీడికి బాధ ఉందా అని అంటారు. పెద్దవాళ్ళు భార్య అయితే ఆయనకి ఎందుకు ఓ పక్క నేను ఏడుస్తున్నాను అంత లాభమైందంటే నేను బాధపడుతున్నాను. కానీ తను ఎలా ఉండకూడదు, తను అలా ఉండకముందే ఖర్చు వరకుగా పోయినా పురుషుడు అనేవాడు ఆ మాత్రం ధైర్యంగా లేకపోతే జరిగిన నష్టానికి నీవు చచ్చి ఉంటుంటావు. అప్పుడే ధైర్యం అలాంటి మనకుంటుంది ఏడు, మనకుంటుంది బాధ. నన్ను బాధపడుతుందా, నన్ను వేస్తలేడా, వదలలేక అంత దూరం వెళ్ళి పరుగుగా వచ్చిన్నారు. చివరికి వస్తే ఇప్పుడు వచ్చి పడి మళ్ళీ దమయంతి దేవి పాదాలు కూడా పెట్టారు. పాదాలు పెట్టిన దమయంతి లేవాలి కదా, లేవదు. ఎందుకు లేవదు? తన అలసిపోయి ఉంది, సొలసిపోయి ఉంది. రెండవది, భర్త పక్కనున్నాడు అన్న ధీమాలో నిద్రపోతున్నారు. ఎలా ఉంటుంది? ఆయన పాదాలు పట్టి ఈడుస్తున్నాడు. అయ్యో ఎలా వదలాలి, దాన్ని ఎలా మనం పట్టుకెళ్ళాలి. భర్త హృదయం ఆశాన్ని కాదు బాగుంటుంది. భర్త హృదయం బండరాయి లాంటిది కాదు బాగుంటుంది. ఉన్నారు భర్తలు కూడా మరీ నికృష్టమైనటువంటి స్థాయిలో భర్తలు లేదు. భర్త ఆలోచిస్తారు. వారి కష్టం వచ్చిందంటే ఒక చోట కూర్చొని ఏడ్చిన భర్తలు కూడా ఉన్నారు. ఈ ఏడుపు నీ ఇంట్లో ఏడవచ్చుగా అంటే నేను ఏడుస్తున్న వారి పట్టుకోలేదు, నా పిల్లలు పట్టుకోలేను, చచ్చిపోతారు అక్కడే. నేను ఏడవకపోవడమే వాళ్ళకు ధైర్యం. నేను మాట చూసిపడేదే, కొట్టుపడేదే వాళ్ళకు ధైర్యం, వాళ్ళకు ఆయుష్ అని అన్న మగాళ్ళు ఉన్నారు. చాటుకు వెళ్ళి ఏడ్చిన మగాళ్ళు ఉన్నారు. చెట్టు చాటుకు వెళ్ళి, గోడల చాటుకు వెళ్ళి ఏడ్చిన మగాళ్ళు ఉన్నారు. భర్తను తీసుకొని దయచేసి కర్కశుడు అనకండి పురుషుడికి మనసు అతడు కలుగుతాడు, నన్ను ఏడుస్తాడు. ఆయన ఆ నన్ను ఆ రకంగా ఏడుస్తూ కాలపడి ఆమె సుఖపడలేక నేను పక్కన లేకపోతే కనీసం ఇదైనా వెళ్ళిపోతావు కదా, తల్లిగారికి వెళ్ళినా సుఖపడతావు కాబట్టి నేను వెళ్తాను అని పరిపరి విధాలుగా ఏడుస్తూ ఆయన విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. నన్ను విడిచిపెట్టడానికి సిద్ధపడి వెళ్ళాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఆలోచన ముసుకుంటూ ఉండగా నలుడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దమయంతి దేవిని చూస్తూ తన అడుగులు ముందుకు వేస్తూ మరలా వెనక్కి వేస్తూ కొంతమంది అటు వేస్తూ ఇలా దాదాపుగా 2 గంటల సమయాన్ని వెచ్చించాడు. 2 గంటల సమయం ఒక మగాడు భార్య పక్కన ఏడుస్తున్నాడంటే మగాడికి హృదయం లేదని ఎలా నిర్ణయించగలరు? మగాడికి మనస్సు లేదని ఎలా నిర్ణయించగలరు? మగాడికి మనస్సు బయట పడదు. మగాడు ఇప్పుడు కూడా పడకపోవు, కానీ దమయంతి నిద్ర పూతుంది కాబట్టి పడ్డాడు బయట. ఒకవేళ పొరపాటున దమయంతి మేల్కొని ఉన్నప్పుడే ఈ రకంగా బాధపడితే దమయంతి గర్భలు చచ్చి ఊరుకుంటుంది, అంటే భార్య ఊరుకుంటుంది. మన ధైర్యమే మగాడి యొక్క మంది పట్టు. ఇలాంటి ధైర్యమే. కానీ స్త్రీ ఒక రకంగా సౌందర్యాలు తట్టుకోలేదు కష్టాన్ని.
అప్పుడే బయటపడిపోతుంది. కాబట్టి ఆయన ఆ రకంగా ఆలోచిస్తూ ఆయన అంటాడు, నాకు పాల మొక్కకు నిక్కాల పాలు చేసి నిష్ఠుంటనే నీ నెత్తుపోవా, నీ నెత్తుపోవా ననక కలిచేత నా కృష్ణుడైన నందు విగత కర్ణుడై దమయంతి విడిచి చవి. అద్భుతం అద్భుతం బాల మొక్కకు నిక్కన పాలు చేసి బాల అని అంటాడు. బాల అంటే ఏమీ తెలియని దానా అని అంటారు. బాల అంటే ఏమీ తెలియని దానా, నేను మొక్కను నిక్క పాలు చేసి ఇక్కడ రుచి పెంచుకున్నా నిష్ఠరుండనే నీ నెత్తునోరా. ఈ మాట మాట్లాడచ్చు. ఆమెను వదిలిపెట్టి ఇక్కడ అర్థం చెప్తున్నారు, ఆమెను దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి నిర్ణయం చేసుకొని ఆమెను ఆ దారుణమైనటువంటి అరణ్యంలో ఆ పౌరుడైన ఇంటి యందు విడిచిపెట్టి నలుడు వెళ్ళలేక ఏడుస్తూ తడబడుతూ నడిచిపోతున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకని వెళ్ళిపోయాడనే దానిని అన్నయ్య గారు కారణం చెప్తున్నారు. నలుడు కలి పురుషుని చేత ఆవరించబడి ఉన్నాడు అని మనకు చెప్తున్నాడు. నలుడికి మాత్రం తెలియదు. అన్నయ్య గారితో మీరు నలుడి కథ మొదటగా విన్న వారికి అర్థమవుతుంది, ఇదివరకు విన్న వారికి అర్థమయ్యే ఉంటుంది. కొత్తగా విన్న వారి కోసం చెప్తున్నారు అన్నయ్య గారు. నలుడు ఎందుకు కదలిస్తున్నాడంటే కలి పురుషుడు ఆవరించున్నాడు కాబట్టి ఆయన అక్కడ ఉండడు, కదిలిస్తాడు. ఎందుకు? ఆయన ముందే అన్నాడు, కలి పురుషుడు ఏమన్నాడు, మీ ఇద్దరిని సత్యంగా పాపం చెయ్యనివ్వను, మీ ఇద్దరిని కలిసి ఉంచాను, నేను మీ ఇద్దరిని విడగొట్టే వరకు నేను నిద్రపోమని శపథం చేసినాడు కలి పురుషుడు. ఇప్పుడు కష్టంలో కూడా వారి దగ్గర ఉంచని కూడా కలి పురుషుడు. అందుకు ఆయన గుండెని ఫైట్ చేస్తున్నాడు. వెళ్ళడానికి నిర్ణయం చేస్తున్నాడు కలి పురుషుడు. సాధారణంగా పురుషుడు వెళ్ళలేదు వాళ్ళు. అలాంటి వారిని అంత తప్పు చేసినా భర్తను ఆ రకంగా అర్థం చేసుకున్నటువంటి భార్యను సుకుమారిని ఎలా పోతాడు? కలి పురుషులు నడిపిస్తున్నారు, పట్టుకోవాలి. ఇంకా మనం అందరం కూడా కలి పురుషుని దృష్టి పడ్డదా ఇలా నడిపిస్తుంటాడు, అలా నడిపించి దృష్టి పట్టిస్తుంటాడు. దయచేసి కలి దృష్టిలో పడకుండా ప్రసంగం నేర్చుకోవాలి మనం. అందుకే నల దమయంతుల చరిత్ర వినాలి మొదలుపెట్టాలి. వినడం వల్ల పడకుండా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన గారు యుక్తాయుక్తమైనటువంటి విచక్షణ కోల్పోయారు. ఏది చేయకూడదు అటువైపుకి మనసు వెళ్ళిపోయింది. ఏది చేయకూడదు, ఇన్ని కష్టాల్లో సమయానికి వదిలిపెట్టిందా? వదిలిపెట్టలేదు, పట్టుకుని ఉన్నది. కానీ వెళ్ళిపోవచ్చు కదా తల్లిగారికి, పిల్లలతో పాటు వెళ్ళలేదు. ఎందుకు పెట్టుకున్నది? భర్త వదల కష్టాల్లో ఉన్నప్పుడు భర్తతో సుఖపడ్డా, ఎన్నో సుఖాలు అనుభవాలు అనుభవించాను. వదల నేను నీతో పాటు వస్తానన్న దమయంతి. అలా వచ్చినటువంటి దమయంతి దేవిని పక్కన భర్త ఉన్నారనుకుని విన్నట్టున్న దమయంతి దేవిని వదలవచ్చునా? వదలడం ధర్మమా? కాదు కదా. కానీ వదిలిపోతున్నాడు. నలుడు ఎవరి వల్ల? కలి పురుషుడు దృష్టి వల్ల వదిలిపోతున్నాడు. కలి పురుషుడు దృష్టి పడితే ఇలానే ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాలలో ఇది జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం. అందరూ భార్యను వదిలిపెట్టి ఒకరు తపస్సు చేసి రావచ్చు, కారణం ఖాళీ దృష్టి కాబట్టి. అందరూ భార్య భర్త ఒకటే ఇంట్లో ఉంటారు, భర్త వేరొకరు ఉంటాడు, భార్య వేరొకరు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం ఉంటాయి. కష్టాలు విడిచి ఉంటారు ఖాళీ దృష్టి పడ్డప్పుడు. కానీ కాలం అనుకూలించిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఉంటారు అనేది భావన చేసుకోవాలి. కాబట్టి కష్టమైన సుఖమైన జీవితం అంతా కష్టాలే పడినా, జీవితం అంతా సుఖాలే అనుభవించిన, కష్టం రెండింటిని అనుభవించిన, ఒక్కసారి భార్య మెడలో 3 గుండ్లు వేసిన తర్వాత ఇక భార్యను విడిచిపెట్టేదన్న మాట కానీ, ఏ కారణం చేత భర్తను భార్య విడిచిపెట్టడం అన్నది కానీ అసలు సనాతన ధర్మమందు మన భారత గడ్డ మీద మన హిందూ ధర్మం మనకు నేర్పనే లేదు, మనకు అది ఇవ్వనే లేదు. అది లేదు, వదిలిపెట్టడం అనేది లేదు. ఇది మనకు సనాతన ధర్మం నేర్పుతుంది.
అలాంటి సనాతన ధర్మంలో ఉన్న మనము ఏ కారణంతో వెళ్తున్నావు? అహంకారం అనే కారణం పట్టుకొని వెళ్తున్నావు. ఏ కారణానికి? అహంకారం. నేను చెప్పిన మాట వింటలేడు, భర్త వదిలిపోతుంది. నేను చెప్పినట్టుగా నడుస్తుందని చెప్పని భార్య వస్తున్నాడు. అహంకారాలను పక్కన పెట్టేస్తే భార్యాభర్తల బంధం సుకుమారమైన బంధం, అర్థవంతమైన బంధం, ఆలోచించదగినటువంటి బంధం, అపూర్వమైనటువంటి బంధం. ఈ బంధాన్ని అసలు పదాలు సరిపోయి కీర్తించడానికి అంత అద్భుతమైనటువంటి బంధం భార్యాభర్తల బంధం. అలాంటి బంధాన్ని ఏం చేసుకుంటున్నావు? చిన్న చిన్న లోపాలు ఇద్దరు ప్రభుత్వంలో పెట్టుకొని నలగన్నలో ఉంచుకుంటున్నారు. సుఖపడట్లేదు భార్య, ఆ ఔన్నత్యాన్ని భర్త సుఖపడట్లేదు, భర్త ఔన్నత్యాన్ని భార్య సుఖపడట్లేదు. ఏం పట్టుకుంటారంటే ఇవాళ కష్టాలు పడి విడిపోయి ఇబ్బందులు పడి రేపు ఏం పట్టుకుంటారు? మీరు ఏం సాధిస్తారు? భర్తను వదిలేసినటువంటి భార్యలు ఏం సాధిస్తారు? కాలం గడిచిపోతుంది, చచ్చి ఊరుకుంటారు, మళ్ళీ ధర్మపూర్ణం వదిలిస్తారు. అలాగే భార్యను వదిలేసినటువంటి భర్తలు ఓ పురుషులారా ఏం సాధిస్తారు? మీరు ఆ మంకు పట్టు పట్టి అహంకారానికి వెళ్ళి నియంతలా ఉండి చిన్న తప్పు జరిగిందేమో దాన్ని పుస్తకంలో పెట్టి చూసుకొని ఇంకా నువ్వు భార్యను దొరకకపోతే పెదవ జన్మ ఎందుకు నీకని? ఎందుకు పుట్టావు ఈ భర్త గడ్డ మీద? ఎందుకు ముందు నన్ను గ్రహించుకొని చెప్తుంటావు? ఎలా చెప్తుంటావు? క్షమించే గుణం లేదా? క్షమించలేవా? నీకంటే చిన్నదిరా భార్య తప్పు చేసిందేమో, చెయ్యకూడని తప్పే చేసిందేమో, క్షమించే గుణం నీ దగ్గర లేదా? ఇమ్మంటారు కదా, నేను గౌరవించమంటారు కదా, నేను పూజించమని చెప్పింది కదా శాస్త్రం. ఓ పురుషుడా, నేను పూజించమని చెప్పింది కదా. మరి పూజించాల్సిన సమయంలో ఆ ఇల్లాలు తప్పు చేస్తే క్షమించే గుణం నీ దగ్గర లేదా? ఆ పెద్ద మనుషుల దగ్గర లేదా? ఎందుకు ఆ మనుషుల కాచనా? ఎందుకు ఆ దేహం తగలబెట్టుకో? అట్లనైనా నీ దేహం భారతం. పురుషులారా, భార్య వదిలిపెట్టిన పురుషులారా తెచ్చుకోండి భార్య. భర్తను పెట్టినటువంటి ఓ భార్యలారా రండి భర్తల దగ్గరికి. నీ కాపురం, నీ భర్త ఒక్కసారి 3 గుళ్ళు పడ్డయా మంచివాడైనా చెడ్డవాడైనా అనుభవించాల్సింది ఈ జీవితాన్ని చెప్పింది ధర్మం. అలాంటి ధర్మంలో పుట్టి, అలాంటి హిందువుగా పుట్టి ఎంత దరిద్రమైన స్థానంలో వస్తున్నారు. దయచేసి కదలండి. భార్యల తప్పులను పెద్ద మనసుతో క్షమించండి. తన తప్పు ఇంత చేసిందేమో, జానడి చేసిందేమో తప్పు, మూరుడి మనసు చేసుకో, చిన్నదైపోతుంది. నీ భార్య మూరుడి తప్పు చేసిందేమో, నీ మనసు మీటర్ చేసుకో, ఓ గజం పొడుగు చేసుకో నీ పెద్ద మనసు. ఆ మనసు చిన్నదైపోతుంది. మీరిద్దరు తెలుసుకుంటారు, తెలుసుకుంటల్లా మోక్షానికి వెళ్తారు. మీరు ఈ జన్మలో ఒక్కసారి తాళి కట్టిన తర్వాత అనివార్య కారణాల వల్ల విడిపోయిన భార్య భర్తలకు స్వర్గానికి అధికారం లేదు. వారు మళ్ళీ నరకమైన జన్మలో పుట్టి అనుభవించి అప్పుడు వెళ్తారు స్వర్గానికి. నిజం, సత్యం, తప్పదుగా విడిచిపెట్టిన భార్య భర్తలారా కలిసిపోండి. ఇప్పటికైనా కాపురాలు చేసుకోండి. చిన్న చిన్న సమస్యలు పెద్దగా చూసుకోండి. దయచేసి కలిసిందండి కర్మ. ఈ జన్మతో పోడి ఏం చూడబడుతున్నావు? తల్లిగారింట్లో ఉండి నీ ఇద్దరు నేను చూడబడుతున్నావు, నువ్వు అక్కడ ఏం చూడబడుతున్నావు? అర్థం చేసుకోండి. మహాభారతం ఆ ఉదయం అర్థం చేసుకోండి, కలిసిపోండి. ఈ మహాభారతం విని ఏ ఒక్క గంట కలిసినా కలుస్తుందని ఆశిస్తున్నా. ఎందుకు తెలుసా? భర్త అనే మనస్సు చాలా పెద్దది. అంత పెద్ద మనసు చేసుకో, భార్య తెచ్చుకో, ఏడుకో అని చెప్తుంది భారతం. చరిత్ర కాబట్టి ఒక్కసారి 3 గుండు వేస్తే ఇంకా అంతే. భార్య బలహీనతను భర్త అర్థం చేసుకోవాలి, భర్త బలహీనతను భార్య అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో బలహీనత అన్నది లేని వారు భూమి మీద లేరు. భార్య భర్తల మధ్యన అవగాహన లోపాలుంటే వారిద్దరూ 10 మందిలోకి వచ్చినప్పుడు ఒకరి లోపంలో ఒకరికి చూపించుకుంటే ఆ దాంపత్యం అర్థం ఉందా, విలువ ఉందా అన్నట్టు చెప్తున్నాను కదా. గొడవలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ఇద్దరు కూర్చొని పెద్ద మనసు తీసుకోండి, లోపాలు సరి చేసుకోండి. ఈ జన్మను సార్థకం చేసుకున్నానని చెబుతుంది మహాభారతం. ఇలాంటి మహాభారతం ఎక్కడ దొరకాలండి, ఎప్పుడు వినాలండి? ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ మహాభారతాన్ని అందున మహాభారతం
అంతర్గతంగా అరణ్య పర్వములో అంతర్గతంగా నల దమయంతుల చరిత్రను దంపతి సమేతంగా వినడం అంటే మహా అదృష్టమై ఉండాలి. ఎందుకు తెలుసా? మహా అదృష్టం ఎందుకంటారంటే నల దమయంతుల చరిత్రలో ఒక్కొక్క పదం ఒక్కొక్క చోట భర్తను నిలబెడుతుంది, ఒక్కొక్క చోట వారిని నిలబెడుతుంది, ఒక్కొక్క పదం ఒక్కొక్క చోట భర్త తప్పును ఎత్తి చూపిస్తుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క భార్యకు భర్తను ఎత్తి చూపుతుంది. ఓ, ఇక్కడ నేను నా భర్త యందు తప్పు చేస్తున్నాను అని అంతర్ముఖంగా అనుకుంటుంది ఆ భార్య, బయటకు చెప్పదు. అంతర్ముఖంగా అనుకోవడం వల్ల పాప ప్రక్షాళన జరిగిపోయిందని అర్థం, పునీతం అయిపోయిందని అర్థం. ఎప్పుడైతే వాళ్ళ పునీతం ఒక్కొక్క చోట వార్త అలా అనుకున్నప్పుడు పునీతం అయిపోతుంది నీ జన్మ. దానివల్ల ఇక్కడే ఈ మహాభారతం పవిత్రమైన స్థలం. ఇది మహాభారతం ఎక్కడ చెప్పుకుంటే ఆ స్థలం పరమ పవిత్రమవుతుంది. అలాంటి పరమ పవిత్ర స్థలంలో కూర్చొని నీ తప్పును తెలుసుకొని రాసిందా క్షమాపణ కోరుకున్నావా, మనసులో కోరుకు నమస్కరిస్తున్నావా, భావన అయిపోతావు అని చెప్పింది భార్యాభర్తలకు నలమైన చరిత్ర. కాబట్టి ఆ రకంగా అసలు భార్యను విడిచిపెట్టడం అనే సమస్త శాస్త్రంలో లేదు. ఆమె సమస్త సుఖస్థానం భర్తయే, ఆమెకు సమస్త సుఖస్థానం శాంతి స్థానం భార్య. భార్యకు భర్త సుఖస్థానం, భర్తకు భార్య విశ్రాంతి స్థానం. ఎంత గొప్ప చూడండి, ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. భార్యకు భర్త సుఖస్థానం, భర్తకు భార్య విశ్రాంతి స్థానం. దాన్ని పట్టుకుంటే చాలా జీవితంలో వదిలిపెట్టేసిన భార్య దగ్గరికి భర్త రావాలి, భర్త దగ్గరికి భార్య పోవాలి. ఎంత మంచి మాట అండి. ఇలాంటి దాన్ని పట్టుకోలేందుకు అడ్డదిడ్డమైన అహంకారాలు పట్టుకుంటారే. అహంకారం వల్ల ఏం పొందుతున్నారు? విడిపోయిన భార్య భర్తలారా ఆలోచించండి. అద్భుతమైనటువంటి జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు, ఏదైనా చేసుకుంటున్నారు మనిషిపోండి. భార్య భర్తలారా ఆలోచించండి. మన శాస్త్రంలో చెప్పలేదు, సనాతన ధర్మం చెప్పలేదు. విడిపోవడం అనేది మన సనాతన ధర్మంలో లేదు. ఆమె అంత గొప్పది. ఆమె ఎంత చదువుకున్నదైనా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నదైనా, ఎంత ఐశ్వర్యవంతురాలైనా భర్త పునీకరించినప్పుడు ఎన్ని ఇతరములైన సుఖములు ఉన్నా ఆమె సుఖం ఉండదు దాకా ఉండదు. ఒక సందర్భంలో జ్ఞానోదయం అవుతుంది. ఇవాళ భర్త పుట్టాడనుకుంటాడు, అహంకారానికి వెళ్ళిపోయి పెద్ద జాబ్ వచ్చింది, 1,00,000 సంపాదిస్తున్నావు, వయసు మీద ఉన్నావు, కొడుకు పిల్లలు ఎవరో ఒక సంతానం వచ్చింది, ఆ సంతానం ఎవరిని వెళ్ళిపోయావు, ఎవరో ఉన్నావు, కాలం గడిచింది, సంపాదించావు, పెళ్లి చేసుకోలేదు, ఆ పిల్లవాడిని చూసుకునే బ్రతికావు. పిల్లవాడు పెద్దవాడిగా నీకు వార్ధక్యం వచ్చింది, వాళ్ళ జ్ఞానం కూడా వచ్చింది, వాళ్ళ జ్ఞానం కూడా వచ్చింది. ఏం కుదురుతున్నాను? నా సుఖాన్ని వదులుతున్నాను. ఏ సుఖం? భర్త అనే సుఖం వదులుతున్నాను. అదే భర్త ఏమనుకుంటాడు? భర్త అదే స్థాయిలో ఉన్నాడు అనుకోండి, నేను వదులుతున్నాను. ఏం వదులుతున్నాను? భార్య అనే విశ్రాంతి స్థానం వదులుతున్నాను. ఇంకా భర్త ఉన్నారు, చేసుకుంటున్నారు, వివాహాలు కష్టపడిన వాళ్ళు ఉన్నారు. బాధ కలిగినప్పుడు వెళ్ళి భార్య గుడిలో తలవెట్టి పడుకుంటామంటే విశ్రాంతి స్థానం అది. ఆ భార్య లేదు. నిలవచ్చు చెప్పలేదు, కానీ ఎందుకంటే సమయం ఉంది కాబట్టి మీకు అర్థమైంది. కాబట్టి భార్య లేనప్పుడు పురుషుడు ఏం చేస్తున్నాడు, భర్త లేనప్పుడు స్త్రీ ఏం చేస్తుంది అనేటువంటి విషయాలు మీ భర్తలతో తెలుసుకుంటాయి. కాబట్టి దానివల్ల అవసరం లేదు. కాబట్టి ఎంత గొప్ప కోట్లు సంపాదించిందైనా ఆ భార్య భర్త లేనప్పుడు వృధా జీవితం, ఆ భర్తకు భార్య లేనప్పుడు వృధా జీవితం. ఈ కోట్లు తీసుకొచ్చి పెట్టదు. సమస్తమైనటువంటి విశ్రాంతి స్థానం భర్తకు లేదు, సమస్తమైన సుఖము భార్యకు లేదు. ఇవాళ తెలిసి వస్తే ఏం లాభం? 20 ఏళ్ళు తెలిసి వచ్చింది, కాల్చుకోరా నీ జీవితం. దేని గురించి? ఎందు గురించి నీకు అని చెబుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప వాళ్ళైనా భర్త గుండెలలో స్థానం ఉన్నది. ఎన్ని లేకపోయినా భర్త గుండెలలో స్థానం ఉన్నది. ఉంటే చాలు, ఆమె పొంగిపోతుంది. భర్త ఎన్ని చోట్ల విశ్రాంతి తీసుకొని వచ్చినా, భర్త ఎన్ని చోట్ల విశ్రాంతి, ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకున్నా అది విశ్రాంతి కాదు. భార్య ప్రియమార పలకరించిన పలుకు, ఆమె ప్రియమార నవ్విన నవ్వు, ఆమె ప్రియమార ఒక్కసారి తన ఎదయందు తన
ముఖాన్ని పెట్టుకున్నప్పుడు ఆయన పొందే విశ్రాంతిని చూడాలి. నిజంగా భార్య ఎదురు భర్త పొందినటువంటి వారికి తెలుస్తుంది. అలా పొందాలంటే భార్య భర్తను పూజించాలి, భర్త భార్యను గౌరవించాలి. అక్కడ పొందుతారు, జంట మాత్రమే పొందుతుంది, మిగతా జంటలు పొందరు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి స్థానాలు వాటి విలువ తెలుసుకుంటే దాంపత్యంలో ప్రతి చిన్న విషయమునకు వీక్షించి జీవితం కారణాలు చేసుకోవాలి. జంటలు తాము ఉన్నత స్థానంలో గౌరవం నిలబెట్టడానికి సర్వకాలాల యందు ప్రయత్నం చేస్తూ ఉంటారు. భార్యతో కష్టం వచ్చిందా, నా కర్మ నా పాపం తొలగిపోతుందని శాంతి వహించు పురుషుడా. భర్తతో భార్య కష్టం వచ్చిందా, నా వల్ల పాపం రక్షణ జరిగిపోతుందని భావించు శ్రీ మాతృమూర్తి భార్య స్థానంలో తల్లి ఆలోచించుకొని చెప్తుంది. అందుకే అన్నయ్య గారు ఎంత జాగ్రత్తగా పద్య రచన చేశారు చూడండి. నలుగురి స్వభావం అది కాదు. ఇప్పటి వరకు దమయంతి దేవి కష్టాలు పడినా మనం తీర్పు చెప్పడానికి బయలుదేరాం. భర్త ఓడిపోయాడు, ఓడిపోవడానికి కారణం కూడా కలిపురుషుడే, లేకపోతే ఆయన అంత దూరం వెళ్ళడు. కలిపురుషుడు ప్రవేశించడం వలన నన్ను ఇలా చేశాడు. కలిపురుషుడు మీ జంటలో ప్రవేశించాడు. ఎక్కడ? వివాహంలో జరిగిన తప్పిదాల వల్ల. వివాహంలో చాలా తప్పులు చేశారు, పెళ్లి మండపం నందు తప్పులు చేశారు. అందుకే కలిపురుషుడు అక్కడే మీ జంటలో ఆవాహయామి అయ్యాడు. ఇక మొదలు పెట్టాడు. వివాహమైన తర్వాత 2వ రోజా, 3వ రోజా, 4వ రోజా, 4వ నెలనా, 5వ నెలనా, సంవత్సర కాలమా జరిగిన తప్పును బట్టి కలిపురుషుడు ఈ జంటను విడదీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా కలిసిపోయిన జంటను ఇలా తీసుకుంటాడు. జాగ్రత్త. వివాహాలలో పొరపాట్లు జరుగుతున్నాయి, గమనించండి. ఓ దంపతులారా, ఓ దంపతులకు సంబంధించిన తల్లిదండ్రులారా, ఆ వివాహానికి వెళ్తున్నటువంటి ఓ పెద్దలారా, మీ పెద్దరికాన్ని దయచేసి పెద్దరికంగా ఉంచండి. వారి కాపురాలను సభ్యులుగా ఉంచండి. పెద్దలు తప్పు చేస్తున్నారు. ఎలా? బాగా తిని తాగి చెప్పులు వేసుకొని మండపం మీకు అక్షంతలు వేస్తున్నారు. ఇది పెద్దలు చేస్తున్నటువంటి ద్రోహమే. తల్లిదండ్రులు సరైనటువంటి రీతిలో వివాహాన్ని జరిపిస్తలేదు, అది దోషమే. దయచేసి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. అంటారు అలాంటి తప్పులు చేయకండి. అందుకే అన్నయ్య గారి హృదయం అలాంటిది. ఇలా చేశాడు. దమయంతి దేవి గమనించకపోయినా తన భర్త కష్టాల్లోకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఎక్కువగా ఆదుకోవాలనే ఆలోచనలోకి వెళ్ళింది. అటువంటప్పుడు నరుడి తప్ప, దమయంతి తప్ప, ఎవరి తప్ప తీర్పు ఇవ్వగలదు? ఇక్కడ ఎవరి తప్పు? మీరు కాపురం రావడానికి, మన కలిపురుషుడు రావడానికి ఎవరి తప్పు? నన్ను తప్పలేకపోతా, నన్ను ఇదే తప్ప ఎలా తీర్మానం చేయగలుగుతుంది ఈ సభ? అది జీవితంలో పొరపాటు మనం చేస్తుంటాం. అలాంటి పొరపాటు చేయదని చెప్తుంది నలదమయంతుల చరిత్ర. చిన్న కారణం, పెద్ద కారణం ఉండదు విడిపోవడానికి. కానీ ప్రవేశించడానికి చిన్న కారణమే. ఈ భార్యాభర్తల్లో వచ్చే కారణం అహంకారమే కారణం. భార్య భర్తనన్నా, భర్తను భార్యనన్నా చిన్న కారణం. దానికి మీరు గ్యాప్ ఇచ్చారా? ఆ గ్యాప్ నుంచి వస్తాడు కలిపి పట్టేస్తాడు, వినాశనం తీసిస్తాడు. ఇప్పుడు జ్ఞానోదయం అయితే నా భార్య నన్ను కావాలని తిక్కలేదు, నా భార్య నా తల్లిదండ్రులను, రకరకాల కారణాలు ఉంటాయి కదా, ఏదో కారణాలు విడిపోయిన భార్య భర్త ఉంటారు కదా, అందులో ఒకటి చెప్తున్నాను. మిగతా మీరు అన్వయించుకోండి దయచేసి. అన్వయించకపోతే భార్య. అందుకని నా భార్య మీద ఆవహించాడు కాబట్టి నాకు తప్పు చేసింది. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది, వెళ్తా తెచ్చుకుంటా నా భార్య జ్ఞానాన్ని. భర్తలారా, ఓ భార్యలారా, విడిపోయిన భార్యమూర్తులారా, ఇప్పటికైనా నా భర్త నన్ను కొట్టాడు, నా భర్త నన్ను తిట్టాడు, నా భర్త 10 మందిలో నన్ను హేళన చేశాడు అన్న మాటతోటి నేను పడలేక, దాన్ని సహించలేక నా భర్తను వదిలేసి వచ్చేశాను.
వీరికి నా భర్త కారణం కాదు. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల కలిపురుషుడు నా భార్య భర్త మీదకి ఆవహించాడు, నా భర్త కొట్టాడు తిట్టాడు, నేను వెళ్ళించాడు. ఇప్పుడు వెళ్తా, నా భర్తను పట్టుకొని ఉంటా అని రండి. ఓ శ్రీమూర్తులారా, మీ కాపురాలను సభ్యం చేసుకోండి, కాపాడుకోండి, కాపురాలు చేసుకోండి అమ్మా అని చెబుతుంది నలదమయంతుల చరిత్ర. కాబట్టి ఆ రకంగా ఆమె ఎందు ఒక సాంబుడు బయలుదేరింది. నలుడు ఇలా చేయవచ్చునా అని తీర్పు చెప్పే ప్రయత్నం మనం చేస్తాం. అది తీర్పు చెప్పవలసినటువంటి దాంపత్యం కాదు. ఒక రకంగా మనం తీర్పు చెప్పలేము. ఎందుకు? నలుడు పగబట్టాడు. ఎక్కడ? దమయంతి తన సొంతం కాలేదన్న విషయంలో భాగపడతారు. మీరేమో నలుడు చేసినటువంటి చిన్న దోషం వేస్తున్నారు. దానికంటే ముందే నలుడు దమయంతి చేసుకున్నాడు. నన్ను దమయంతి చేసుకున్నాడన్న పగ, నేను చేసుకోవాలన్నటువంటి పగ, ఆ పగతో పగ బట్టి అవకాశం చూస్తూ, అవకాశం కూడా తనే చేస్తాడు. ఒక్కొక్కసారి అవకాశం కూడా తనే కల్పిస్తుంటాడు. ఎలా? అధికమైనటువంటి మంచితనాన్ని వెలిపిస్తాడు, అధికమైన డబ్బు ఇస్తుంటాడు, ఇచ్చకూడదు కూడగొడుతుంటాడు. ఒక్కొక్కసారి కూడగొడుతూ ఇబ్బంది పెడతాడు, ఒక్కొక్కసారి ఇస్తూ ఇబ్బంది పెడతాడు. బాబు ఒక్కొక్కసారి లక్షలు ఖర్చుకుంటాడు, అంత గొప్పలు అంటాడు. దాంట్లో జాగ్రత్త పడ్డావా? బయటపడతావు. పడలేదా? వస్తున్నా నన్ను లోపల పెట్టావా? ఇలా పెట్టలేవు. రాతలో పెట్టుకున్నావా? ఒక రోజు నాడు అంతకు రెట్టింపు ఫలితాన్ని నీవు చెల్లించాల్సిన అప్పుడు తెలుస్తుంది. అదే ఆనాడు వస్తూ ఉంటే ఏమో అనుకున్నాను, నేను అంతా మంచిది అనుకున్నాను, ఈ కారణానికి వచ్చింది అడ్డపాలు అని ఆనాడు ఉన్న గౌరవం పోతుంది. కాబట్టి తీర్పు చెప్పే ప్రయత్నం చేయదు. కానీ కలిపురుషుని ప్రకోపం ఎంత దూరం ఉంటుందో చూపిస్తున్నారు నన్నయ్య గారు నలదమయంతుల చరిత్రలో. పాపరాజులో జరిగిన కథలోనే ఇంకా రావాల్సిన కలియుగము సంబంధించిన కలిపురుషుని అంశ ప్రవేశించిన కారణం చేత పరమ ధార్మికులైనటువంటి నలుడు అలా ప్రవర్తిస్తే కలియుగంలో కలిపురుషుని ఉద్ధతి చేత సమాజంలో ఎంత భయంకరమైనటువంటి అభ్య వ్యవస్థ ఏర్పడడానికి అవకాశం ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. మహాత్ములారా, ఆలోచించండి మహాపురుషులారా. కలియుగం ప్రారంభం కాకముందే ద్వాపరాయుగం ప్రారంభంలో, ద్వాపరాయుగం ప్రారంభంలో జరిగిన కథ ఇది. అప్పుడే కలిపురుషులా విజృంభం చేస్తే మరి కలియుగంలో ఎలా ఆలోచించాలి. ఇప్పుడు కలి కారణం కాదంటారా? మనం విడిపోవడానికి కారణం కలి కాదా? కలిపురుషుడే కారణం. దయచేసి వెతకండి. అటువంటి విడిపోయిన జంటలారా, ప్రతిరోజు నిత్యం కొట్టుకు తెచ్చేటువంటి జంటలారా, ఆలోచించండి. ప్రేమానురాగంలో వెతకండి దయచేసి అని చెబుతుంది నలదమయంతుల చరిత్ర. నరుడు అలా ప్రవర్తించాడు. కాబట్టి మంచి మాటలు చెప్పడంలోనే ఉంటుంది. 10 మందికి మంచి మాటలు చెప్పడంలోనే ఉంది మహాభారతం. ఈ మహాభారతాన్ని విని ఏ ఒక్క జంట మారినా, ఏ ఒక్క జంట కాపురం చేసుకున్నా, ఏ ఒక్క జంట నిర్ణయించుకున్నటువంటి అపార్థాలు తొలగించుకొని భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నా చాలు ఈ మహాభారతాన్ని ఇప్పుడు నలుడు దమయంతి దేవిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళలేక వెళ్ళిపోయాడు నలుడు. తర్వాత కాసేపు అయింది, ఆయన అరణ్యంలో నడిచి వెళ్ళిపోతున్నాడు. తర్వాత కాసింత సమయం గడిచిన తర్వాత దమయంతి దేవికి తెలివి వచ్చింది. భర్త కనబడలేదు. అప్పుడు చేసి అక్కడే ఉండాలి భర్త, ఏమి ఎక్కడికి వెళ్ళారు అని ఆశ్చర్యపోతుంది దమయంతి దేవి. భర్త కనబడట్లేదు. ఆమె ముందు ఏ కారణంలో ఎక్కడికో వెళ్ళి ఉంటాడని కాసేపు అటు తిరిగింది, చూసింది. కానీ ఎంతకీ భర్త రాలేదు. అది దురారణ్యం. ఆమె పెద్ద పెట్టున ఏడుస్తుంది. నాదా 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 అంటూ ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? నన్ను వదిలేసి ఎంత దూరం వెళ్ళావు? అడదాన్ని ఎక్కడ నేను తట్టుకోగలను? ఎంత దూరం వెళ్ళావు? గంట అయింది, 2 గంటలైంది, 4 గంటలు అవుతుంది, ఇంకా రాలేదు. నన్ను రావట్లేదు. ఏడుస్తుంది తల్లి. ఏడుస్తూ నాతా 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 నేర్చుకున్నామే పూర్ణ ఏడ్చేసింది. పెద్ద పెట్టిన ఏడుస్తుంది. ఇప్పటి వరకు ఆవిడ ఏడవలేదు.
బాగా పట్టుకోవడం దయచేసి. ఒక స్త్రీ ఎంత విరోచితంగా ఆలోచించానో దమయంతికి 2 పదాలలో చెప్తుంది. ఈ 2 పదాలు మీరు పట్టుకోకపోతే జీవితంలో మనకి చెప్పేవాడు దొరకదు కూడా. ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడుతూ చూడండి. భర్త కనబడలేదు. ఆమె ముందు ఏ కారణంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడని ఆశ ఊరుకుంది. కానీ ఎంతకీ భర్త రాలేదు, నలుగు రాలేదు. ఆమె గురారణ్యం, ఆమె పెద్ద పెట్టుకుని ఏడ్చింది. ఇప్పటి వరకు ఆవిడ ఏడవలేదు. ఎప్పుడు ఏడవలేదు తెలుసా? ఐశ్వర్యం పోయినా దమయంతిదేవి ఏడవలేదు. రాజ్యం పోయినా దమయంతిదేవి ఏడవలేదు. పిల్లలు పోయినా, పిల్లలు ఎక్కడికి? తల్లిగారికి దిగిపోయారు, అయినా ఏడవలేదు. ఆమె ఇంకా ఎప్పుడు ఏడవలేదు. భర్తకు తన కట్టుకున్న వస్త్రాన్ని పక్షులు ఎత్తుకుపోతే అయ్యో ఏం దుస్థితి అని ఏడవలేదు. అప్పుడు కూడా ఏడవలేదు. తన చీరలో సగ భాగము చింపి ఇస్తే అప్పుడు ఏడవలేదు. ఏమిటి నా దుస్థితి? నేను స్త్రీని, 2గా కప్పుకోవాలి నేను వస్త్రాన్ని. అలాంటి వస్త్రాన్ని సగం వరకే కప్పుకుంటున్నాను. ఇవి ప్రారంభమని ఏడవలేదు. ఈ కాలంలో 1-10 చీరలున్నా ఏడుస్తున్న ఇల్లాలున్నారు. ఒక్క చీరలో సగం ముక్క ఉన్నా దమయంతిదేవి ఏడ్చినా ఏడవలేదు. ఇది ఔన్నత్యం, ఇది పట్టుకోవాలి. ఐశ్వర్యం, ఏ చిన్న ఐశ్వర్యం పట్టుకోగలిగిందా? ఏడు మొదలు పెట్టేస్తున్నారు. పోయిందంతా వీళ్ళు అమ్ముకుపోయారు. ఏదో ఆపద వచ్చింది, అమ్ముకున్నారు. అమ్మినంత మాత్రాన భర్త అనడమే, లేదా భార్య దగ్గర బాధ్యతుంటే భార్య అమ్మేసింది, భర్త అనడమేనా? దమయంతిదేవి చూడండి, ఆస్తి పోయినా ఆమె ఏడవలేదు, బాధపడలేదు. సర్వము పోయినా బాధపడలేదు. కానీ ఎంత ఐశ్వర్యం పోతే ఆమె ఏడవలేదు. చివరకు తన కట్టుకున్న చీరలో బాగా చింపి భర్తకు ఇవ్వవలసి వచ్చినప్పుడు కూడా ఏడవలేదు. ఒక్కసారి ఏడ్చింది. ఎప్పుడు తెలుసా? అసలేంటి ఎప్పుడు ఉంటుందో తెలుసా? 2 ఎకరాల జాగా ఉంది, 1 ఎకరం అమ్మేశాడు, సంతోషపడు. భర్త నా పక్కన ఉన్నాడు. 1 ఎకరం ఉంది, కాలం గడిచాడు, అమ్మేశాడు, సంతోషపడు. భర్త నా పక్కన ఉన్నాడు. 4 నగలున్నాయి, 3 నగలు అమ్మేశాడు, లేదు 4 అమ్మేశాడు, సంతోషపడు. భర్త పక్కన ఉన్నాడని. 1 ఇల్లు ఉండటానికి, కాలం గడిచాలి, అమ్మేశాడు ఇల్లు, సంతోషపడు. భర్త పక్కన ఉన్నాడని. ఇలా సంతోషపడకుండా రాసి రంపాన పెట్టావా? నీ భర్తే నిన్ను శాశ్వతంగా వదిలిపెట్టితే నీ ఆస్తులు నీకు ఇస్తాయా? నీ నగలు నీకు ఇస్తాయా? నీ వస్త్రాలు నీకు తీసుకొచ్చి పెడతాయా? అర్థం చేసుకోండి మహాత్ములారా. దమయంతిదేవి ఇప్పుడు ఏడ్చింది. ఎప్పుడు ఏడ్చింది? ఇన్ని వేల ఏడవలేదు. భర్త కనబడకుండా పోయినప్పుడు మక్కు ఊరే చేసింది. దమయంతిదేవి అందుకే అశాశ్వతమైన వాటికి ఏడవలేదు. శాశ్వతమైనటువంటి భర్త లేకపోయినట్టు. శాశ్వత అర్థం తాను బ్రతుకున్నంత కాలము ఐదవతనం ఉంటుంది కాబట్టి శాశ్వతం. భార్య బ్రతుకున్నంత కాలం, స్త్రీ బ్రతుకున్నంత కాలం మాంగళ్యం శాశ్వతం ఉంటుంది, ఐదవతనం శాశ్వతం ఉంటుంది. అలాంటి శాశ్వత్వానికి చిహ్నమైనటువంటి భర్త కనబడకుండా పోయాడు అని ఇప్పుడు ఏడుస్తుంది. భర్త కనబడకుండా పోయినప్పుడు ఏడ్చింది ఆవిడ. నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? నీవు వివాహ సమయంలో నన్ను వీడనని ప్రతిజ్ఞ చేశావు. భార్య భర్తలకు విడిపోయిన తర్వాత నీ బుద్ధి జ్ఞానం రావాలి. వస్తే ఇప్పటికైనా వెళ్ళి తెచ్చుకోవాలి. భార్య ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి. ఇక్కడ నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? ఒక కారణానికి ఏడుస్తున్నాను. దేనికి? నీవు వివాహ సమయంలో నన్ను వీడనని ప్రతిజ్ఞ చేశావు. అలా ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకున్న వాడివి నన్ను విడిచిపెట్టావు. ఇంకొక మాట చాలా విలువైన వారికి. ఇద్దరు భార్య భర్తలు గుండెలు చేసుకోండి, ప్రమాణాలు చేశారే వివాహంలో. విడిచిపెట్టడం ఎన్ని కష్టాలు వచ్చినా అని ప్రమాణం చేసి తాళి పెట్టావు కదా. అక్కడ గొడవ వచ్చినప్పుడు విడిచిపెట్టడానికి కారణమైనటువంటి భార్య కారణమైతే భార్య అనుకోవాలి, భర్తే కారణమైతే భర్త అనుకోవాలి. వదిలిపెట్టడానికి ప్రమాణం చేసినట్టుగా అసలు దీంట్లో మనసుతో మీరు వివాహం చేసుకుంటే కదా, మా పెళ్లి పందిట్లో సరైన అవగాహనతో మీరు వివాహం చేసుకుంటే కదా. ఎందుకు విడుకుంటారు? అవగాహన లోపం వల్ల చేస్తున్నారు.
ఆకర్షణ చేసుకున్నారు, కట్నాలు చేసుకున్నారు, కానుకల కోసం చేసుకున్నారు. అనకూడదా ఈ మాటలు? అనవలసింది. మోహానికి చేసుకున్నారు వివాహాలు. వాళ్ళ కష్టాలు రాగానే విడిచిపెట్టేసుకుంటున్నారు, ప్రమాణాలు మర్చిపోతున్నారు. నన్ను విడిచిపెట్టావు, ఎక్కడికో వెళ్ళిపోయావు, ఇప్పుడు నీవు అసత్య దోషం వచ్చిందని ఏడుస్తున్నాను. ఎంత పెద్ద మాట! నాకు బాధ కలిగిన నేర్చుకుంది. నాదా ఇవాళ వదిలిపెట్టా నాకు ప్రమాణం చేశావు. ఇవాళ నన్ను వదిలిపెట్టిపోయావే, పోతే నేను బ్రతకగలనేమో, కానీ నీకు ఇవాళ అసత్య దోషం వచ్చినందుకు ఏడుస్తున్నాను. మరికి భర్తకు అసత్య దోషం వచ్చింది తెలుస్తుంది, నన్ను వదిలిపెట్టడం కేట్లేదు సరైనది. అంటే భర్తను ఎంత వ్రతంగా భావించుకోవాలి. ఇలా వ్రతంగా భావించినటువంటి ఇల్లాలు భార్య వదిలేస్తుందండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదిలిపెట్టి పోదు. కూడదు కూడా, వెళ్ళగొట్టకూడదు కూడా భర్త అనేవాడు. ప్రమాణం చేసిందే భార్య, ఇవాళ నన్ను వదిలేసిపోతున్నావే, నీ ప్రమాణానికి దోషం ఏర్పడ్డది అని భర్త ఏడువాలి, అని భార్య ఏడువాలి. ఇక్కడ సమయం ఆమె కష్టం కలిగింది కాదట భార్య ఏడుకుంటా, నా భర్త అసత్య దోషం పట్టుకుంది, అసత్యంలోకి వెళ్ళిపోయాడు. ఎంత చిన్న మాటని దాన్ని ఎంత పెద్దగా చెప్పారండి. అయ్యా ఎందుకు ఏడవలసి వస్తుంది? తన భర్త అసత్య దోషం వచ్చిందని ఏడుస్తుంది. తనేది నీ కష్టమును తట్టుకునేటట్టుగా నేను నిన్ను తీర్చలేకపోయానా? అసలు భర్త యందు తప్పు ఉన్నదన్న మాట నిద్ర లేచినప్పుడు ఒక్క మాటను మాట్లాడుతున్నదని ఇంకెంత పెద్ద మాట మాట్లాడింది. నీకు వచ్చిన కష్టాన్ని అంత గొప్పగా సేద తీర్చలేకపోయిందా ఈ దమయంతి? నీ భార్య నా ఒడి నీకు ఇవ్వలేకపోయిందా? అందుకు వెళ్ళిపోయావా? ఏం మాట్లాడండి, ఏం మాట్లాడుకోండి, ఏం వివరణ ఇవ్వగలమండి ఈ పదాలకు? ఈ ఒక్క మాటతోనే 3 రోజుల ప్రసంగాన్ని చెప్పవచ్చు. ఏం మాట్లాడి నాత ఈమె నీ కష్టమును తట్టుకునేటట్టుగా నేను నిన్ను చేద తీర్చలేకపోయానా? నీ కష్టమును తట్టుకునేటట్టుగా నిన్ను చేద తీర్చలేకపోయానా అన్న మాట మీద 3 రోజుల 30 రోజులు చెప్పవచ్చు ప్రసంగం. ఎన్ని పెద్ద అర్థాలు ఉన్నాయి. 30 రోజులు కనుక విడిపోయిన జంటను వీళ్ళిద్దరికి తెలియకుండా అక్కడ ఒక్కరు కూర్చుని వెళ్దాం, ఇక్కడ ఒక్కరు కూర్చుని వెళ్దాం, ఒకరొకరు వచ్చారని తెలియకుండా కూర్చుని వెళ్దాం. ఈ 30 రోజుల ప్రసంగాన్ని ఈ ఒక్క మాట చేద్దాం. నిజంగా చేస్తున్నా, ఈ 30 రోజులలో ఏదో ఒక రోజు నాడు ఇద్దరు జంట కలుసుకుంటాం. అంత అద్భుతమైనటువంటి మాట, ఎంత లోతుందండి మాట ఇది, ఎంత పెద్ద మాట అండి ఇది. నేను సేద తీర్చలేకపోయానా? నీవు తట్టుకునేటట్టుగా నీ కష్టాన్ని నువ్వు తట్టుకునేటట్టుగా నేను నీకు సేద తీర్చలేకపోయినా? ఇంకో మాట ఉన్నది, లేకపోతే నేను నీకు ఎందుకు బలవయ్యాను? నేను నీకు ఎందుకు బలవయ్యాను? ఎంత చెప్పినా తప్పేనమ్మా. చాలమ్మా ఈ పదాలు మాట్లాడుతున్న ఒక్క మాట చాలమ్మా. మాట ఏమి పెద్ద మాట తల్లి, ఎందుకు నీకు బలవయ్యావు నాక? ఈమె ఉన్నట్లయితే కష్టమన్న భావన నీకు ఎందుకు వచ్చింది నాక? ఏమడిగాను నాక? నేను ఆహారం అడిగానా, రామకన్నానా, వస్త్రం అడిగానా? అడుగులో నీతో పాటు నీ అడుగులో అడుగు, నీ కష్టంలో కష్టమై ఉంటానన్నాను కదా నాక. అయినా ఎక్కడ పరిగణించావు నాక? ఎందుకు వదిలేశావు నాక? ఏ కారణానికి వదిలేశావా నాకు అర్థమైంది. నీవు పడుతున్న కష్టాన్ని నా ఒడి సరిపోదనుకున్నావా? ఏం మాటలు మాట్లాడుతుంది సమయం? ఏమి చెప్పగలమండి తల్లి మాట్లాడతారు? ఎంత చెప్పగలమండి? నిలిచలేకపోయానా? పైగా చాలా బలహీనంగా ఉన్నాను నాదా, విశేషించి పైగా నేను వాళ్ళ ఒంటరిదానయ్యాను నాదా. విశేషించి గత కొద్ది రోజులుగా అన్నం తినలేదు నాదా, చాలా బలహీనంగా ఉన్నాను.
ఇక్కడ గబగబా పరిగెత్తి నిన్ను వెతకడానికి ఎక్కడ చూసినా ముళ్ళే ఉన్నాయి నాక, రాళ్ళే ఉన్నాయి నాక. ఎలా వెతకాలి నాక? శక్తి లేదు నాక నాకు వెతకడానికి. బలహీనురాలనయ్యాను నాక. ఏ బలహీనురాలని తెలుసా? నీవు పక్కనుంటే నీ శక్తి నాది, నడిచేదానం భరించేదానం. నీవు లేకపోవడం వల్ల బలహీనురాలనయ్యాను నాక. నడవలేకపోతున్నాను నాక, నిన్ను వెతకలేకపోతున్నాను నాక. నీవు నా పక్కన ఉంటే ఈ ముళ్ళు నాకు లెక్క, ఈ రాళ్ళు నాకు లెక్క. నాదా ఎందుకు చేశావు? ఒంటరి నన్ను ఎలా చేసావు నాక? బలహీనంగా ఉండిపోయాను. ఇక్కడ గబగబా పరిగెత్తలేకపోతున్నాను. వాళ్ళ నిండా ముళ్ళు తిరిగిపోతున్నాయి నాదా. అడుగు తీసి అడుగు వేస్తే ఇక్కడ ముళ్ళు లేకపోయినా చిన్న రాయి కూడా ముందుగా చూసుకుంటుంది నాదా. ఎందుకు? నీవు ఏమన్నటువంటి బాధతో ముందుగానే నేను హీనంగా ఉన్నాను, వెతకలేకపోతున్నాను నాక. ఇక్కడ ఎలా ఉండగలను నాక? నేను నన్ను ఎలా వదిలిపెట్టి ఇస్తావు? దూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి నాక. ఈ అరుపు నేను వినలేదు నాక. ఈ అరుపుకి చచ్చిపోతానేమో నాక. ఎక్కడున్నావు? రా అని పూర్ణి ఎలా తట్టుకోగలను నాక నేను? ఈ జంతువుల అరుపులు ఒక్కొక్క జంతువు అరుస్తుంటే అరుపుకి చచ్చిపోతున్నాను. ఎలా చచ్చిపోతున్నాను? ఎలా భయపడుతున్నాను? నీవు నా పక్కన లేదన్నది బలహీనత నాకు. నీవు నా పక్కనుంటే, నీకు చాత రాకపోయినా నీవు నా పక్కనుంటే ఇలాంటి ధృవాలు మందరిచిన ఆ పడగలను నాక. నీవే నా ధైర్యం నాక. ఎక్కడికి వెళ్ళావు నాక? ఎక్కడ వెతకగలను నాక? అనిపించు నాక. నేను పరమ పతివ్రతను కాదా నాక? నిన్ను సేవించిన దాన్ని కాదా నాక? ఎలా వెళ్ళావు? కానీ నేను ఎలా వెతకాను నిన్ను? ఎన్నడూ నడిచిన దానను కానీ ఈ క్రూర జంతువుల అరుపులు వినబడుతున్నాయి. ఎటు నడుస్తామన్న నాక. ఇక్కడ క్రూరాతి కాచుకురాము తిరుగుతున్నాయి నాక. ఏనాడు తిరిగినాను కదా, అడవులలో తిరిగినాను కదా, ఏ పాము చూడతాను కదా, ఏ క్రూర జంతువుల అరుపులు వినడానికి ఎలా వదిలిపెట్టావు నాక? ఎక్కడని వెతకాలి నాక? వెతకాలంటే, నడవాలంటే ఈ పాములు, ఈ మృగాలు, ఈ రాళ్ళు, ఈ ముళ్ళు ఎలా నడవాలి నాక? నాక నాకు తోడుగా లేడు. దానికి తోడు ఆకలి, దప్పిక, భయము, శక్తి నివారణం. పూర్వం ఎప్పుడు అంత ఎలా వదలాలనిపించింది నాకు. నీకు నాక ఏ పాపము చేశాను నాదా? నీ అంటూ నేను ఏ దోషం ఉంది చెబితే సరిదిద్దుకుందరా నాక? అంటే నీవు ఈ దోషం చేశావు, ఒక్క మాట నాకు చెప్పుంటే నా ప్రాణం అప్పుడు పెట్టైనా ఆ దోషాన్ని నేను సవరించుకొని నీ అడుగులు అడుగు, ఏ అడుగు? నీకు కష్టాల్లో ఉన్నావు, ఆ కష్టాల్లో అడుగు వేసేదానికి నాక. ఎలా వదలాలనిపించింది నాక? ఎక్కడని వెతకను నాక? గత నాలుగు రోజులుగా కష్టాలు పడుతూనే ఉన్నాను. నీకు పక్కన లేవు. అవి కష్టాలు అనిపించలేదు. గత 4 రోజుల క్రితం కష్టాలే పడ్డాను, కానీ అప్పుడు అవి కష్టాలు అనిపించలేదు. అవి కష్టాలు అనిపించలేదు నాకు. ఎందుకు? పక్కన నీవు ఉన్నావు కాబట్టి. ఇప్పుడు నా పక్కన లేవు. నేను ఎలా తట్టుకోను నాక? పది విధాలుగా మాట్లాడుకుంటూ ఒక్కటే దేవి ఏడుస్తుంది, కళ్ళపట్టి నీళ్ళు గారుస్తూ ఊరున ఏడుస్తుంది. ఆ ఏడు చూసేవాడు అడవిలో ఏడుస్తున్నది. నాదా నీవు లేవు. ఎలా? ఎక్కడ నా దోషం? ఎక్కడ పట్టింది నాకు దోషం? మాట మార్చుకునేదాన్ని చెప్పలేకపోయావా నాదా? నా దోషం అంత పెద్దదా నాదా? అంత పాపం పని చేశాడా నాదా? ఎలా వదిలిపెట్టాలనిపించిందయ్యా నీకు నన్ను? ఇలా బాధపడుతున్నానే, నా బాధ నీకు అర్థం కాలేదా నాదా? వినిపించుట లేదా? ఎక్కడో పక్కన ఉన్నావు నాదా. ఇక్కడే ఏ చెట్టు చాటులో ఉన్నావు. నన్ను పరీక్షిస్తున్నావు కదూ. నేను తట్టుకోగలనా అనుకుంటున్నావు కదూ. నాదా నేను తట్టుకోలేదు. ఈ బాధ నేను తట్టుకోలేను నాక. ఒక్కసారి కనిపించినాక ఉరకలేకపోతున్నాను నాక, పరిగెత్తలేకపోతున్నాను నాక. అందున ఈ
ఇక్కడే ఎక్కడో ఉన్నావు నాథ, రా నన్ను చేర్చుకో, నీ పక్కన ఉంచుకో అని ధారాళంగా ఏడుస్తుంది దేవి. నాథ, అది ఆమె ఏడుపులోని ఆంతర్యం. తనకు బాధ ఎక్కడొచ్చింది? కష్టాలు పడుతున్నానన్న బాధ, తన అసత్య దోషం వచ్చిందన్న బాధ, తనకు తీర్చలేకపోయానన్న బాధ. గొప్ప మాట నిజంగా. ఒక భార్య, ఒక స్త్రీ మాట్లాడాల్సినటువంటి మాట. అయ్యో, నీకు పరిపూర్ణంగా తీర్చలేకపోయానా? పరిపూర్ణంగా సుఖాన్ని ఇవ్వలేకపోయానా? సుఖమేని తప్పుడు మాటలు వెళ్ళకండి. సుఖం అంటే తప్పు చూసుకుంటారు. అక్కడ సుఖాన్ని ఇవ్వలేకపోయినా, తీర్చలేకపోయాను. ఇంతటి దోషమిస్తున్నానా? అందుకే ఉద్దేశాల నాథ, నా యందు నాకు నమ్మకం ఉంది, నా పాతివ్రత్యంలో నాకు నమ్మకం ఉంది, నీ మీద నాకు నమ్మకం ఉంది నాథ. ఏదో బలమైన కారణం ఉంది నాథ. ఉపదేశం నాథ, నా పాతివ్రత్యం అన్న మాటకు భారతీయత్వనందు తత్వనందు అంత ప్రయోగం తీసుకొచ్చి కట్టబెట్టారు. పాతివ్రత్యం అనే మాట ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు చూడండి. పాతివ్రత్యం అనే మాటను నిజమంతైనా వదలకూడదట. ఇక్కడ కూడా తల్లి దమయంతి మాట్లాడుతూ నీ యొక్క కష్టాన్ని నేను సిద్ధీర్చలేకపోయాను తప్ప ఇక్కడ కూడా భర్తను నింద చేయలేదు. అది పాతివ్రత్యం అంటే. ఇంతటి కష్టాలు కూడా భర్తను వ్రతంగా భావించింది తప్ప. వ్రతం అంటే దేవుని వ్రతం చేస్తే దేవుని ఎలా కొలుస్తాం మనం? ఎంత పరమ పవిత్రంగా కొలుస్తాం. అంతే పరమ పవిత్రంగా దమయంతి దేవి కొలిచింది. ఇక్కడ ఎలా మాట్లాడింది తల్లి? అసలు పూజ పురుషునికి ఉన్నదేమో కానీ స్త్రీకి లేదు. స్త్రీకి భర్తని అనుభవించడం ఒక్కటే పూజ. మన సనాతన ధర్మం తీర్పు చెప్పేసింది. ఇక్కడ అద్భుతమైనటువంటి తీర్పు చెప్పింది. భారతదేశంలో వినా ఇంకా ఎక్కడ దేశంలో వినబడదు. అసలు ఆ మాట వాళ్ళకి లేనేలేదు. పూజ పురుషునికి ఉన్నదేమో కానీ స్త్రీకి భర్తని అనుగమించడమే పూజ. భర్తను వ్రతంగా భావించుకుని చేసుకోవడమే పూజ స్త్రీకి. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో భారత మాత గడ్డ మీద స్త్రీకి ఇంకొకటి లేనే లేదని చెప్పి మనం చేసుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు కానీ అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదు, అలాంటి స్థితిని పొందకూడదు. పురుషుడు ఏ శక్తి చేత భార్య దమయంతి దేవి నలుడిని చెప్పి పొడుస్తున్నది అన్నది నన్నయ్య గారి విజయం కాదు. ఇక్కడ నేను చెప్పండి, దమయంతి దేవి నలుడిని దెప్పి పొడుస్తుందా? దెప్పి పొడుస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఎక్కడైనా? దెప్పి పొడుస్తున్నట్టుగా అనిపిస్తే నన్ను మన్నించండి దయచేసి. నేను చెప్పడం ఏమన్నా తప్పు చెప్తున్నానేమో కానీ దమయంతి దేవి ఏ ఒక్క అక్షరం కూడా దెప్పి పొడుస్తున్నట్టుగా మాట్లాడట్లేదు. చెప్పడం నాకు రావట్లేదేమో. తల్లి దెప్పి పొడుస్తలేదు. పాతివ్రత్యం ఉన్న తల్లి దమయంతి ఇంత కష్టాల్లో కూడా ఆమె తప్పును వెతుక్కుంటుంది తప్ప భర్త తప్పును వెతుక్కోవట్లేదు. నలుడు యొక్క తప్పును వెతకట్లేదు తల్లి. దమయంతి దేవి నలుడు దెబ్బకొడుతున్నట్టుగా లేదు. నన్నయ్య గారి హృదయం అది కాదు. దమయంతి దేవి పాతివ్రత్యమును అర్థం చేసుకోమని ఆయన హృదయం. దమయంతి దేవి జీవితంలో ఆమె పాతివ్రత్య బలం ఎటువంటిదో నన్నయ్య గారు ఆవిష్కరిస్తున్నారు. ఆవిష్కరించిన దాన్ని నేను మీకు అందజేశాను లేదో తెలియదు కానీ ఆ తల్లి మాత్రం తప్పుగా ఎప్పుడున్నారో మీరు పాటించలేదు. కావాలంటే నేను మీకు అర్థవంతమైన రీతిలో చెప్పకపోయి ఉంటే మీ ఇంటికి వెళ్ళి ఈ పేజీ చదవండి దయచేసి, మీకు అర్థమైంది. ఎప్పుడు నన్నయ్య గారు అలా మాట్లాడలేదు. నన్నయ్య గారి హృదయాన్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. చెప్పడంలో నేను పొరపాటు పడ్డానేమో కానీ ఆ తల్లి ఏడుస్తూ తన భర్త అయినటువంటి నలమహారాజు గారిని వెతుక్కుంటుంది. అలా వెతుక్కుంటున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఒక జరగరాని సంఘటన జరిగింది. ఇక్కడ ఆ తల్లి ఎలా వెతుక్కుంటుందో ఇక్కడ తల్లి దమయంతి దేవి ఏ ఆలోచనలో ఉన్నది? భర్త కనబడటం లేదు. రెండు, నా భర్తలో ఇంత కష్టకాలంలో సిద్ధరించలేకపోయాను అనే భావనతో అనే ఆలోచనలతో అమ్మ అక్కడ నడుస్తుంది మెల్లిగా. దమయంతి దేవి నడుస్తుంటే అక్కడ అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. అక్కడే అమ్మ అదమర్చిపోయి నిలబడ్డది. అక్కడ ఏ అదమర్చిపోయి నలుని సిద్ధరించలేకపోయినటువంటి
భావనతో అమ్మ తనను తాను మర్చిపెట్టుకునే పక్కన ఏమి తిరుగుతుందో కూడా తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది దమయంతిదేవి. అలా ఉన్న సమయంలో వచ్చేసింది. వచ్చి అక్కడికి వచ్చి వెంటనే ఆ సంఘటనలో ఆమెను వచ్చి రాగానే పట్టేసుకుంది అమ్మను కొండ చిలువ. కొండ చిలువకున్న లక్షణం ఏమిటి? అది పట్టిందా ఒక సుడులు తిప్పేస్తుంది, ఇలా చూపుగా కొట్టేస్తుంది. కొండ చిలువ వచ్చింది. అమ్మకి ఇంకా తేరుకోవట్లేదు. అమ్మ దమయంతిదేవి ఎందుకు ఇంకా అదే ఆలోచన ఉన్నది. నా నాథుడికి ఏమి తప్పు చేశారు, ఏమి దోషం చేశారు, నన్ను ఎందుకు ముందు పెట్టేశారు అన్న వ్యక్తిలో అన్న భావన నన్ను ఒక పాము పట్టింది, అది నన్ను చుట్టుకుంటుంది అనేటువంటి స్పర్శంగా కోల్పోతుంది అనేది. అంటే ఎంత లోపలికి ఆలోచిస్తుంటాడు. నన్ను కన్ను మరిచిపోయి మాట ఇంకేసి కాడు చేస్తుంది, ఇంకేస్తుంటే ఒక్కసారి స్పర్శ కలిగింది. ఆ తల్లి మాట్లాడుతుంది, ఇంకనైనా నన్ను నేల రాలపింపవు నాకు శరణ్యమున్నాథా. ఇంతటి కష్టంలో నాథా ఇంకనైనా రావా, నన్ను పట్టుకోలేవా? ఇప్పటికైనా చూడు నాథా ఏ స్థితిలో ఉన్నావు. ఇంకనైనా నన్ను ఏలా రాలపింపవు నాకు శరణమగును నాథా. నరుచుచున్నదాని ఎక్కని వినుచు మొక్క ఎరుక వేగవచ్చి ఇకనైనా నన్ను చూడవా, ఏ స్థితిలో ఉన్నాను చూడనాథా. పట్టేసింది సర్పం, బలైపోతున్నాను నేను, ఇక కలిసి యోచన లేదా, నిన్ను తలచి నీ పద పూజ తీసి లేదా. ఇంతేనా, అయిపోయిందా నాథ? ఒక్కసారి కనబడు నాథ, నన్ను రక్షించు నాథ. నాథ నన్ను చేర్చుకుంటాను, సవరించుకుంటాను నాథ. శక్తురాలి అయిపోయాను నాథ, నన్ను రక్షించు అని దమయంతిదేవి ఏడుస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఇంకనైనా నన్ను ఏదైనా అని ఇప్పటిదాకా నేను నిన్ను వెతుకుతున్నాను, ఇప్పుడు ఇక నేను వెతకలేను నాథ. ఇప్పటి వరకు నాకు ఓపిక కొద్దిగా ఉంది కాబట్టి నన్ను నేను రక్షించుకుంటున్నాను. ఇప్పుడు కొండ చిలువ ఒక ప్రాణి నాతో వచ్చి నన్ను చుట్టేసి మిగతానికి ప్రయత్నం చేస్తుంది నాథ. నన్ను నేను రక్షించుకోలేని సహాయ స్థితిలో వెళ్ళిపోయాను నాథ. నాకు ఇక శక్తి లేదు నాథ, శక్తి హీనురాలినైపోయాను నాథ. కాబట్టి నేను శరణాగతి చేస్తున్నాను నాథ. నీవే తప్ప ఇక నాకు ఈ అన్యంలో నన్ను రక్షించేవాడు. ఈ పాద పూజ చేసుకునే భావం నాకు లేదా, భాగ్యం తీరిపోయిందా నాదా అని ఏడుస్తుంది తప్ప నేను చచ్చిపోతున్నానన్న ఏడుపు దమయంతిదేవికి లేదు. అది పాతివ్రత్యం అంటే, అది పతివ్రతా లక్షణం అంటే, చచ్చే సమయానికి కూడా ఈ పాద పూజ చేయలేకపోతున్నాను. ఇంతేనా, తీరిపోయిందా అని ఏడుస్తుంది తప్ప నేను చచ్చిపోతున్నాను, నా అందమైన దేహం పోతుంది అని ఏడుపు దమయంతిదేవికి లేకుండా పోయింది. అలా ఏడుస్తలేదు దమయంతిదేవి. ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేసిన కారణం చేత మీరు నా నుంచి దూరమైన మీరే నా రక్షకులని భావన చేస్తున్నాను కనుక నాథ, నా రక్షణ యందు ఈ ఉపాయం సృష్టించలేకున్నాను కనుక మీరు ఇప్పుడు వచ్చి రక్షించండి నాథ అని చెప్పడం. కొండ చిలువ పట్టుకున్నప్పుడు కూడా ఆవిడ అలా మాట్లాడింది. చచ్చిపోతున్న భావన తనకు లేదు. ప్రతి సేవ ఈ జనం ఎలా అనుకుంటుందో కొండ చిలువ ఒక్కొక్క నిమిషానికి అలా గట్టిగా చుట్టేస్తుంది. ఆ తల్లి ఇంకా ప్రాణాపాయ స్థితిలో వెళ్ళిపోతుందా. చివరి క్షణంలో కూడా నాథా నాథా నీ పాదసేవ, నేనేం తప్పు చేశాను నాథా అని ఏడుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈవిడ అరుపులో ఎవరి వింటారు? శక్తిని తెచ్చుకుంది ఒక్కసారి, చివరిసారిగా ముందెత్తి పలుకుతాని నాథా రక్షించు, నాథా రక్షించు, నాథా. ఎరుక వారికి వినపడ్డది. అంటాడు కదా దేవుడు మహాపతివ్రతగా ఎక్కడో ఒక చోట కాపాడుతాడు దేవుడు. మహాపతివ్రత లక్షణం ఉన్న వాళ్ళకు
ఇంత పెద్ద కష్టం వచ్చిన చివరి వరకు, చివరి క్షణం వరకు భర్తను తప్ప అన్య పదాన్ని తీర్చలేదు. ఓ తండ్రి అంటే, ఓ పిల్లలు అంటే, ఓ ఆస్తి అనలేదు, ఓ తల్లిగారు అంటే నా దేహం పోతుంది అనలేదు తల్లి. భర్త 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 తప్ప ఇంకో మాట లేదు. అలాంటి పాతివ్రత్యం ఉన్న స్త్రీకి దేవుడు రాకపోతే దేవుడు ఎందుకు ఎత్తాడు? ధర్మం ఎక్కడ ఉందో చెప్పండి. అలాంటి పాతివ్రత్యం ఉన్న స్త్రీ దగ్గరికి వస్తాడు తప్ప ఏదో 4 రోజులు భర్తను పూజించి 4 రోజులు నడినటువంటి స్త్రీ దగ్గరికి అమృతం చెడిపోవాలంటే ఎన్ని డ్రాప్స్ వేయాలి? విషయం చిన్న డ్రాప్ చాలు కదా. అలాగే పతివ్రతాన్ని మాటలే ఎక్కడ ఏ చిన్న దోషం రాకపోతే ఇప్పటికీ కూడా ఆచరిస్తే పరమేశ్వరునికి వచ్చింది కూడా. పరమేశ్వరుడు ఎరకవాణి రూపంలో వచ్చాడు. ఎరకవాణికి వినబడ్డాయి అడుగులు. అతడు గబగబా వచ్చి తన చేతిలో ఉన్నటువంటి చురకత్త చేత ఆ కొండ చిలువను ముక్కలు ముక్కలుగా కరిగేశాడు. కొండ చిలువ పడిపోయింది. ఆ తల్లి కొండ చిలువను కొండ చిలువ నుండి విముక్తురాలైంది దమయంతి దేవి. అయిన తర్వాత ఆ ఎరకలవాడు ఆవిడను చూశాడు. చూసి అతని దగ్గరగా వెళ్ళాడు. వెళ్ళి అతని ఒంటి నిండా నెత్తులు అంటుకుంది. ఆ ఎరకలవాడిగా కొండ చిలువను చంపేస్తే పడిస్తే ఆ రకంగా నెత్తులు అంటుకుంటే వెళ్ళి నీటిలో స్నానం చేసి వచ్చాడు. ఆ ఎరకలవాడు చూస్తే భయపడుతుందేమనుకొని వెంటనే ఏడులోకి వెళ్ళి అరణ్యంలో దొరికే ఆ స్నానం ఆచరించి అక్కడ దొరికే మంచి మంచి ఫలాలు, తేనె, ఎన్ని రకాల పనులు ఉన్నాయో అన్ని పనులను ఎరకలవాడు స్నానం ఆచరించి చక్కగా ఒక బుట్టలు పెట్టుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే ఆ దమయంతి దేవి ఆ పళ్ళను వాటిని తింటుంటే వాటిని ఆమె తిన్న తర్వాత అతడు ఆమెను అవుతుంది. బాగా పట్టుబడి దయచేసి వదలకండి మాటలలో అనుకుంటాను. ఏమని వదిలించలేదు. ఆమె దమయంతి దేవి తెచ్చిన ఫలాలు తెచ్చేంత వరకు దేవుడు ఎంత గొప్పగా తెచ్చాడు. కానీ ఆమె తిన్నది. దమయంతి దేవి తిన్నాక ఆమె వంక పరీక్షగా చూశాడు. ఆమెలోని అందము అతని కంటపడింది. అలా కనబడగానే అతని మనస్సులో కలగా ఊరని కోరిక కలిగి ఆయన అంటున్నాడు. ఇప్పుడు అతనికి కామ ప్రచోదనం అయింది. అయి ఆయన నోటి వెంట ఏ మాట రాకూడదు అటువంటి మాట వచ్చి అంత మహాపతివ్రతైనటువంటి దమయంతి దేవిని కావాలని కోరుకున్నాడు. అలా సంకల్పం చేశాడు. మళ్ళీ పురుషుడు ఆవహిస్తలా ఉంటుంది. అప్పటి వరకు మనకు మిత్రుడే, అప్పటి వరకు శత్రువుగా తయారయ్యాడు. మళ్ళీ పురుషుడు దృష్టి పడ్డదా అప్పటి వరకు దేవుడే, నా క్షణంలో రాక్షసుడు అవుతాడు. ఇప్పుడు ఎరకవాడు రక్షించడంలో దేవుడయ్యాడు. ఇప్పుడు భక్షించడానికి వస్తున్నాడు. అయితే ఇక్కడ నన్నయ్య గారు ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి. అగ్ని శిఖయపోలే నంటను ఆయనం సుడరాని ఎత్తి శుభచరిత్ర నెరుకలేని కరుపు నెరుకు అపేక్షించే కాదనకు నాయకల్పమై అంత వచ్చిన సుడరాని ఎత్తి శుభచరిత్రము చారిత్రము కలిగినటువంటి మగుడమే. అగ్నిశిఖ లాంటిది శుభచరిత్రగా ఎరకలవాడు నెరకక తన గురించి తెలియక పట్టుకోవడానికి పోతున్నాడు. ఆ గనక తనకు నాయవల్కమైన ఆమె అగ్నిశిఖను మొక్క వేసుకుంటామా? ఎర్రగా ఉన్నది, అందంగా ఉన్నది, తీసి మొక్క వేసుకుంటామా? అది అగ్నిశిఖ. పిల్లవాడు వెళ్ళాడు, చిన్న పిల్లవాడు, ఏమీ తెలియదు, వంటను పట్టుకున్నాడు. ఈయన చిన్న పిల్లవాడని కాల్చకుండా ఉంటుందా? ఇది పెద్ద జ్ఞాని, నేను జ్ఞానిని, నేను ముట్టుకుంటా కాల్చకుండా ఉంటుందా? ఇది ఎవరినైనా కాల్చే స్వభావం అగ్ని. అలాంటి దమయంతితో ఏ మాట రాకూడదో అటువంటి మాట వచ్చి అంత మహాపతివ్రతైనటువంటి దమయంతి దేవి అన్నాడు. అనగానే ఆమె వదిలించుకుంటామా అగ్నిశిఖను? అగ్ని నిప్పు రవ్వను పొయ్యిలో ఉన్నదాన్ని తీసుకుంటామా?
రాంటామా ఎరకవాడి అదే చేస్తున్నాడు. ఆ తల్లి అగ్ని సిక్క నోట్లో పెట్టుకోలేము, కౌగులించుకోలేము. మూట కట్టుకుంటామా? మూట కట్టుకుంటే దాగుతుందా? కాల్చేస్తుంది. అగ్ని సిక్క చుట్టుకోవడానికి లేక దానిని దాచుకోవడానికి పనికి వచ్చేది కాదు, అది కాల్చేస్తుంది. ఎంత గొప్ప ఉపమాన విషయాలు చూడండి, అద్భుతమైన ఉపమాన విషయాలు. అందుకే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడు అగ్నించాలి. ధర్మాన్ని పట్టుకున్నవాడు, పరధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడు అగ్నిసికే వాడిని చెడగొట్టాలని నువ్వు చెడగొట్టలేదు. నువ్వు చెడిపోతావు తప్ప వాడు చెడిపోతాడు. ఆ మనుషులు చెడిపోతాడు. అది స్త్రీగానే పురుషుడు. ధర్మానికి అంతా ఉంటుంది. ధర్మం పట్టుకుంటే ఏమొస్తుంది? కష్టమే వస్తుంది. కానీ అగ్నిశిఖ ఇప్పించుకుంటుంది. అగ్నిశిఖను ఎవరు పట్టుకోలేదు, ఎవ్వరేమి చేయలేదు. దయచేసి బాగా పట్టుకోండి. మా మీద ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మీరు ఎవరు పట్టుకోండి ధర్మాన్ని. అది పరమ ధర్మం అయ్యేదాకా పట్టుకోండి. ధర్మాన్ని పట్టుకుంటే పరధర్మం అయ్యేదాకా పట్టుకోవాలి. కాల్ చేస్తుంది. కాబట్టి ఆ తల్లిని ఎంత గొప్పగా చూసారో చూడండి. ఆమె అగ్నిశిఖ నోట్లో పెట్టుకుంటామా, పౌరించుకుంటామా, పుట్టగట్టుకుంటామా? అగ్నిశిఖ పుట్టగట్టుకుంటాను లేక దాన్ని దాచుకుంటున్నాను కూడా పనికిరాదు. అది కాల్ చేస్తుంది. ఎంత గొప్ప ఉపమాన విషయాలు చూడండి అన్నయ్య గారు. ఆ విషయం తెలియనటువంటి ఎరుక ఆమెను అపేక్షించాడు, పొందాలని చూశాడు. తన ఆయుధార్థం క్షీణించిపోయింది కాబట్టి అతనికి అటువంటి ఆలోచన వచ్చింది. కావాలనుకున్నాను, అది అనుకున్నాను, మంచిది అనుకున్నాను, అది కాల్ చేసింది, చచ్చుకుంటున్నాను. ఆ రకంగా మాట్లాడుతున్నాను. ఆయన అంటాడు, ఇందులో గొప్ప ఆయుష్ దాచబడింది. పురుషునికి అర్థాంతరంగా ఆయుధార్థం పూర్తయిపోతున్న దానికి చుట్టూ బాగా పట్టుకోండి. స్త్రీకైనా పురుషుడికైనా ఈ మాట అందరూ పట్టుకోవాలి. ఇది చాలా పెద్ద వాక్యం. ఈ వాక్యాన్ని పట్టుకున్నవాడు బాగుపడతాడు లేదా కొట్టుకుపోతాడని చెప్తుంది మహాభారతం. ఏ మాట తెలుసా? ఒక మనుష్యుడికి తన ఆయుధార్థము క్షీణించిపోయింది కాబట్టి అతనికి అటువంటి ఆలోచన వచ్చింది. పురుషుడికైనా స్త్రీకైనా అర్థాంతరంగా ఆయుధార్థం పూర్తయిపోయింది అనటానికి గుర్తు ఒకే ఒక్కటి. స్త్రీ అయితే పర పురుషుని యందు సంగమం కోరుకోవడమే, పురుషుడైతే పర స్త్రీ యందు సంగమం కోరుకోవడమే. ఈ రెండు ఉన్న వారికి ఆయుధార్థం పోయిందని లెక్క కట్టమని చెప్తుంది. జాగ్రత్తగా పరస్త్రీ సంగమం పట్టుకున్నటువంటి పురుషుడి ఆ ఆయుధార్థం పోయినట్టే, పర పురుషుడు యొక్క సాంగత్యాన్ని పెట్టుకున్నటువంటి స్త్రీ ఆయుధార్థం పోయినట్టే. పరస్త్రీ సంగమం దోషి నవాబు మరణం గత అన్నారు. పరస్త్రీని పరాయిపోయిన కారణం చేత పురుషుని యొక్క ఆయుధార్థం అకస్మాత్తుగా క్షమించి అర్థాంతర మరణమును అకాల మృత్యువు పొందుతాడు. పరమ దారుణాత్మకమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఒక్కటే, అది గుర్తుపెట్టుకోవాలి మనిషి వాడు. కాబట్టి అసలు దాన్ని జోలికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి లక్షణం మహాపతిపతి యందు ఎరకకు పుట్టింది. వాడు ఎరక లేని వాడు కావచ్చు, కానీ ఆమె అగ్నిశిఖ. అగ్నికి ఎరక ఉన్నదా? నా కాన పర వేద ఉండదు. అగ్ని ఎవ్వరక్షణ పట్టేస్తుంది, ఎవ్వరక్షణ కాల్చేస్తుంది. కాబట్టి అగ్నిశిఖ పరమ పవిత్రమైనటువంటి తల్లి అకాలను పొందుతున్నాడు. పరమ దారుణాత్మకమైనటువంటి విషయం. అందుకని ఆ ఎరకకు ఆలోచన పుట్టింది. ఆయన చెప్తున్నాడు, తను పట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ రకంగా అగ్నికి కాల్చడమే తప్ప ఎలా ధర్మమో మహాపతివ్రతైనటువంటి స్త్రీ వంక చూడకూడని చూస్తే కాల్చేయడం ఆమె పాతివ్రత ధర్మం. భర్త పట్ల ఎంతటి వినముందో మరో పురుషుడు చూడకూడని చూస్తే ఆమె అదే రకంగా కాల్చేస్తుందని చెప్తుంది. ఇక్కడ చూస్తే కాల్చడం తప్ప ఆమె పాతివ్రత ధర్మం. భర్త పట్ల ఎంత వినముందో మరో పురుషుడు చూడకూడని చూస్తే తన కన్ను ఎర్రపెట్టి కాల్చేయడం కూడా అంతే ఉంటుంది. పవిత్రమైన స్త్రీ గురించి మాట్లాడుతుంది మహాభారతం. కాబట్టి ఆమె అంత స్వాభావికమైనటువంటి ధర్మం. అందుకనే ఆమె కన్ను నల్లగానే ఉండాలంటే పురుషుడు స్త్రీ యందు ఎప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా కామాక్షి దేవిగానే దర్శించుకోమని చెప్తుంది తప్ప ఇంకో కోణంలో చూడని చెప్పలే మహాభారతం. ఇంకో కోణంలో చూశావా? నీ ఆయురార్థాన్ని నీవే తగ్గించుకొని రగలించుకొని
పాలు చేసుకుంటామని చెప్తుంది. మనుష్యుడికి చెప్తుంది. మనుషుడంటే నీకైనా మనుషుడికైనా ఇదే అర్థం చెప్తుంది. కాబట్టి నీవు మరణించదు కాక అంది. అప్పుడు ఆ తల్లి వెంటనే ఒక మాట అంది. అప్పుడు ఆ తల్లి ఎరకలో వచ్చి వాడు పట్టుకోవడానికి వస్తే ఒక్కసారి చూసింది. చూసి ఇక్కడే ఊరుదైపోగా కానీ నాకు ఒక్కసారి ఏం పెట్టి చూసి సమయం లేదు. ఉత్తర క్షణంలో ఆ ఎరకల వాడు ఊరిదే పడిపోయాడు. ఇప్పుడు ఏం సందేహం వస్తుంది మనందరికీ? ఒక సందేహం కావచ్చు. ఆ తల్లి ఇందాక తన పాతివ్రత్యం అన్నారు కదా, మరి ఇందాక ఈ మాట ఆమె కొండచ్చిలో ఎందుకు అనలేదు? కొండచ్చిలో ప్రాణాన్ని పడిపోయింది కదా, ఊడైపోతుండే కదా. కొండచ్చిలో పట్టినప్పుడు రక్షించు అన్నది. ఎరకల పడ్డామని చచ్చిపా చెప్పండి, మన పాతివ్రత్యం బయటపడుతుంది. ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి. ఈ మాట ఆమె కొండచ్చిలో అనలేదా? ఒకవేళ శరీరం చచ్చిపోవాల్సి వస్తే, ప్రాణం పోవాల్సి వస్తే ఆవిడ పాతివ్రత్యము అడ్డు పెట్టారు. ప్రాణంతో ఉండి శీలను కోల్పోవలసి వస్తే పాతివ్రత్యం అడ్డు పెడుతుంది స్త్రీ. అర్థమైంది ఆ మాట? కొండచ్చిలో పడుతున్నప్పుడు ఏం జరుగుతుంది కదా, తన ప్రాణం పోతుంది. ఇప్పుడు పాతివ్రత్యం ఎందుకు అడ్డు పెట్టాలి? మన శక్తిని వృధా చేయాలి. కానీ ఎరకలవాడు వస్తే ప్రాణం పోతే ఇలా పోదు. మన పాతివ్రత్యానికి అంటే ఏం చేస్తుంది? తన యొక్క పాతివ్రత్యాన్ని పెట్టారు. కొండచిలవ చంపడానికి వచ్చింది తన శీలాన్ని. కొండచిలవ ఎరకలవాడు చచ్చుకున్నాడు. అలా చెప్తారు ఇక్కడ విషయం. ఒకవేళ శరీరం చచ్చిపోవాల్సి వస్తే, ప్రాణం పోయవలసి వస్తే ఆవిడ పాతివ్రత్యం వదిలిపెట్టదు. ప్రాణం పొంది శీలను కోల్పోవలసి వస్తే ఏ స్త్రీ అయినా పాతివ్రత్యం అడ్డు పెడుతుంది. అనగా ఆమెకు ప్రాణం కన్నా శీలం గొప్పది. అది ఇది భారతీయ స్త్రీ ధర్మం. తెలుసుకున్నవాడు ఒక్కడు కూడా స్త్రీని తల్లిలానో చెల్లిలానో తప్ప, తను చేసుకున్న తన ధర్మచారి అని తప్ప స్త్రీని చూడడు అని మహాభారతం గర్విస్తుంది. ఎంత గౌరవించిన దేశమో, స్త్రీకి ఎంత పట్టం కట్టిన దేశమో, మహాకవులు ఎంత గొప్ప రచనలు చేశారో మనకు అర్థమవుతుంది. కాబట్టి భారతీయ సనాతన ధర్మం స్త్రీకి ఇచ్చినంత విలువ. అలాంటి స్త్రీ వాళ్ళ కొందరు అనట్లేదు, కొందరు అలాంటి గొప్ప స్థానాన్ని స్త్రీయే పట్టుకున్న భర్త ప్రాణాన్ని, స్త్రీయే తెలియనటువంటి వ్యామోహంలో పడి చంపేస్తుంది. చూస్తలేమా? అర్థమైంది? వింటున్నా కదా? పట్టుకున్న భర్తను చంపేస్తున్న స్త్రీలు అని ఎన్నో కథలు వింటున్నామా, ఎన్నో కథనాలు చదువుతున్నామా. స్త్రీ క్షణికావేశంలో తప్పు చేయవచ్చు, పురుషుడు కూడా క్షణికావేశంలో తప్పు చేయవచ్చు. మహాభారతం ఇప్పుడు ఆమె లేచింది, బయలుదేరి వ్యవహారాన్ని గుర్తింటూ వెళ్తుంది. అలా వెళ్తున్నట్టు కాబట్టి ఆ తల్లి ఎంత గొప్పగా మాట్లాడుకుంటుంది. ఆత్మహత్య తల్లి అలా చూసుకోవాలి, అలా నిలుపుకోవాలి. ఆత్మహత్యలు చివరి క్షణం వరకు పోరాటం. ఆ రకంగా ఇప్పుడు ఆ తల్లి దమయంతి దేవి లేచింది, మెల్లగా శక్తిని తెచ్చుకుంది, కూడగట్టుకుంది. శక్తినంతా కూడగట్టుకొని ఆమె బయలుదేరడానికి బయలుదేరడానికి నలమహారాజు వారిని వెతుక్కుంటూ వెళ్తుంది. చాలా భారంగా, చాలా చిన్నగా, చాలా ఇబ్బందిగా తల్లి దమయంతి దేవి ప్రారంభమైన నడుస్తూ వెళ్తుంది. నేను అనుకున్నాను ఈ మహాభారతంలో అర్థమైన చరిత్ర రేపటితో పూర్తవుతుంది అనుకున్నాను. దయచేసి మన్నించండి, కావట్లేదు. ఆదివారం అవుతుందని అనుకున్నాను. మీరందరూ సహకరించారు. అయినా చాలా ధర్మ సూక్ష్మాలు వదిలిపెడుతున్నారు కాబట్టి ఇల్లు వరకు పూర్తవుకోవచ్చు అర్థమైన చరిత్ర. మీరందరూ సహకరిస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఆ తల్లి అలా బయలుదేరుతుంది. బయలుదేరుతున్న మాట
నేను బయలుదేరుతున్నాను, మీరు కూడా ఇలాంటి ట్రై చేయండి. రేపటి రోజున వస్తే నా చరిత్ర ఇలాంటిదో, నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో, ఎన్ని కష్టాలు పడితే నా భర్త నాకు దొరుకుతాడు అనేటువంటి మాట విందాం. ఈరోజు సెలవుకుందాం. రేపటి రోజున మీరు ఒక మాట చెప్తున్నాను వినండి దయచేసి. చాలా మంది లేచి వస్తున్నారు, వచ్చేసరికి అయినా నేను ప్రయత్నం చేస్తున్నా 10 నిమిషాలు లేట్ ఎత్తడానికి. విషయాల్లో చాలా అర్థాలు ఉన్నాయి. రాగానే 10 నిమిషాల చరిత్ర వెళ్ళిపోయింది అనుకోండి, మీకు కోల్పోలేదు. దయచేసి ప్రయత్నం చేయండి. 6:30కి వచ్చే ప్రయత్నం చేయండి. వినండి, అద్భుతమైన చరిత్ర ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహాత్ములు లక్ష్మణ గారు ఒక మాట చెప్పారు, ఒక శుభంగా ఒక శవం వస్తుంది. శవం మనకు శుభం, శుభం కాదు. మనకి ఇలాంటి ఆలోచించకూడదు. వాళ్ళు సరేనా? మీరు శాస్త్రంలో చదివి ఉంటారు. మనం ఇక్కడ వెళ్తుంటే శవం ఎదురైతే శుభం అని చెప్పి ఉంటారు.